అయ్యయ్యో, అర్జున్ బాబు చాలాసార్లు కాల్ చేశారు. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల నేను చూసుకోలేదు. కావేరి ఫోన్ చేస్తుంది. కావేరి, ఏమైపోయావు? ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? ఇక్కడ అందరం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? తనెక్కడుందో కనుక్కోరా. కావేరి, నువ్వెక్కడున్నావు? పక్కనే ఉన్నానండి. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల చూసుకోలేదు. అలాగా, సరే త్వరగా రా. అమ్మా, తను వచ్చేస్తుందంట. 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటానా అంది. మురుగనే, కావేరికేం కాలేదు. రొంబ రొంబ థ్యాంక్స్. ఎంతసేపు ఏం చేస్తుందో అడిగావా? అన్నీ ఫోన్లోనే అడగాల్సిన అవసరం లేదా ఆంటీ? ఇంటికి వస్తుంది కదా, అప్పుడు చెప్తుందిలే. అసూయ, అదే అనసూయక్క, తనకేదో పని తగులుంటుంది, అందుకే లేట్ అయి ఉంటుంది. దానికెందుకంత రాద్ధాంతం చేస్తున్నావు? చూడు, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. ఇంత రాత్రి వేళ ఇంటి కోడలు బయట తిరుగుతుంటే జనం ఏమనుకుంటారు? మన పరువేం కావాలి? కొంచెం ఆలోచించండి. అర్జున్ కూడా తన వెంటే ఉంటే పద్ధతిగా ఉండేది. కాని అర్జున్ని వద్దని ఆ కుర్రాడితో వెళ్ళింది. 6 గంటలకి ఇంట్లో ఉండాలి. లేకపోతే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారన్నా కనీసం ఆలోచన కూడా నీ కోడలికి లేదా? ఆఫీస్లో పని ఎక్కువ ఉండొచ్చు, అందుకే లేట్ అయి ఉండొచ్చు. సరే, అక్కడ పని ఎక్కువగానే ఉందనుకుందాం. ఫోన్ చేసి విషయం చెప్పొచ్చుగా. ఆంటీ, ఫోన్ సైలెంట్లో ఉందంట. ఫోన్ సైలెంట్లో ఉంటే మాత్రం ఇంట్లో వాళ్ళు ఏం కంగారు పడుతున్నారోనని ఫోన్ చేయక్కర్లే. ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది భువనా. అనసూయ, వింటున్నాను కదా అని ఏది పడితే అది మాట్లాడుకు. నా కోడలేంటో నాకు బాగా తెలుసు. కావేరి గారు, మీరింకా రాలేదని మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారంట. వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయలేదంట. నేను ఇంటికి ఫోన్ చేశాను విశాల్ గారు. నా ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది, అందుకే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. భలేదానివే, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మీ ఇంట్లో వాళ్లే కాదు, యమజ మేడం కూడా కంగారు పడుతున్నారు. మీ వాళ్ళు ఆవిడకి ఫోన్ చేశారంట. ఆవిడ నాకు ఫోన్ చేసి ఇద్దరూ ఏమైపోయారని అడిగారు. సరేలేండి, ఇప్పటికే ఆలస్యమైంది. నేను త్వరగా ఇంటికెళ్ళాలి. కావేరి గారు, కార్ ఎక్కండి, వెంటనే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దులేండి, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, నేను వెళ్తాను. మీరు నడిచి వెళ్తే ఇంకా లేట్ అయిపోతుంది. ఈ చుట్టుపక్కల ఆటోలు కూడా దొరకవు. వద్దండి, నేను తడి బట్టలతో ఉన్నాను. మీ కారు సీటు పాడవుతుంది. ఓ షిట్, సారీ. మీరు తడిసిపోయి ఉన్నారని గమనించలేదు. ఉండండి, ఒక్క నిమిషం.
ఇదిగోండి టవల్, తుడుచుకోండి. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే కదా నేను డ్రాప్ చేస్తానంటున్నాను. రండి ప్లీజ్ కావేరి, ప్లీజ్ రండి, ఆలోచించకండి, రండి. రండి రండి. కావేరి, మీరు ఫోన్ ఎత్తకపోయేసరికి ఎంత గందరగోళం అయిందో తెలుసా? యమజ మేడం కావేరిని ఎక్కడ దింపావంటూ నన్ను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. అవును, మీరు ఇంటికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఇటువైపు ఎందుకు వచ్చారు? అయ్యో, నిదానంగా తాగండి. మీకు ఇంకా అర్థం కాలేదా? మీరేమైపోయారనని యమజ మేడం పెట్టే టార్చర్ భరించలేక నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను.